అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిన్న పార్లమెంట్లో అంబేద్కర్ కోసం చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ విశాఖ కాంగ్రెస్ నాయకులు అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మేడం చెప్పండి, ఏం చెప్తారు నిన్న అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై? సార్, బీజేపీ ఇదేమీ కొత్త కాదు. బీజేపీ దొరికిన ప్రతి అవకాశంలో రాజ్యాంగాన్ని అవమానిస్తుంది, మన రాజ్యాంగ నిర్మాతలను అవమానిస్తుంది. హోంమంత్రి అమిత్ షా గారు నిన్న చేసిన వ్యాఖ్యలు, మీరు అంబేద్కర్ అని ప్రార్థించే బదులు, భజన చేసే బదులు మీరు దేవుణ్ణి ప్రార్థించండి, మీకు స్వర్గం కలుగుతుందని చెప్పారు. ఆయనకి నచ్చినా నచ్చకపోయినా అంబేద్కర్ గారు నిజంగా కోట్లాది మంది భారతదేశ ప్రజలకు ఆయన దేవుడే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చారు. మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా భారతదేశం పరువును ప్రతిష్టలు మేము కాపాడాలి, భారతదేశం పరువును పెంచాలని మీరు మాట్లాడుతున్నారే, మరి ఈరోజు భారతదేశ రాజ్యాంగ నిర్మాతను మీరు అవమానించారు అంటే భారతదేశ రాజ్యాంగాన్ని మీరు అవమానించినట్ట, రాజ్యాంగాన్ని అవమానించారంటే భారతదేశాన్ని మీరు అవమానించినట్ట అని మీరు భారతదేశ ప్రజానికానికి మీరు తెలియజేయాల్సినగా ఉంది. హోంమంత్రి అమిత్ షా గారు వెంటనే భారతదేశంలో ఉన్న ఎంటైర్ కమ్యూనిటీకి అపాలజీ చెప్పాల్సిందిగా మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మోదీ గారు దీన్ని ఖండించాల్సింది పోయి ఆయన ట్వీట్లు చేస్తున్నారు, ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. అమిత్ షా గారిని రిజైన్ చేయమని అడగకుండా, అమిత్ షా గారిని ఖండించకుండా, అంటే దీన్ని మీరు సపోర్ట్ చేస్తున్నట్ట. ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు కూడా భారతదేశ రాజ్యాంగాన్ని ఈరోజు అవమానించారా? మాకు తెలుసు మీకు మనుస్మృతియే ముఖ్యం. మీరు మనుస్మృతి, మాకు రాజ్యాంగం వద్దు, మనుస్మృతి ముద్దు అని చాలాసార్లు చెప్పారు. అంటే మీరు ఈ చేస్తున్న వ్యాఖ్యల ద్వారా దాన్ని మీరు జస్టిఫై చేస్తున్నారా అని కూడా మేము ఇవాళ బీజేపీకి అడుగుతా ఉన్నాం. చెప్పండి, అమిత్ షా వ్యాఖ్యలు ఏ విధంగా చూసుకోవచ్చు? మొన్న పార్లమెంట్లో ఏదైతే జరిగిందో అమిత్ షా వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. ముందు నుంచి కూడా బీజేపీ పార్టీకి కానీ ఆర్ఎస్ఎస్కి కానీ మన రాజ్యాంగం పట్ల కానీ, రాజ్యాంగం నిర్మించినటువంటి అంబేద్కర్ కానీ, గాంధీ కానీ, నెహ్రూ కానీ అంటే వీళ్ళకి ముందు నుంచి కూడా ద్వేషం. ఎప్పుడు చూసినా రాజ్యాంగం పట్ల, రాజ్యాంగాన్ని మార్చాలి, ఎట్టి పరిస్థితుల్లో అంబేద్కర్ ఇచ్చిన హక్కుల్ని అన్నింటినీ కూడా కాలరాయాలని బీజేపీ పార్టీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ చూస్తుంది. ఈ దురుద్దేశంతోనే మొన్న చేసిన అమిత్ షా వ్యాఖ్యలు బయటకు రావడం జరిగింది. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి అమిత్ షాని సస్పెండ్ చేసినంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ అమిత్ షాని రోడ్డు మీద తీసుకొచ్చి ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చెప్పండి, ప్రధానంగా ఈరోజు అమిత్ షా ఫోటోని అయితే మీరు తగలబెట్టి నిరసన అయితే చేస్తున్నారు, ఏం చెప్తారు మీరు? ఏదైతే అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ ఒక దళితులకే కాదు, ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల, సుమారు 140 కోట్ల మందికి కూడా ఒక ఆరాధ్య దైవం లాంటిగా కొలుచుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నాం అంటే, అలాగే ఈరోజు ఇంత ఏదైతే రాజ్యాంగబద్ధంగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నిట్లు కూడా అంబేద్కర్ ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత ఏదైతే అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం తాలూకా ఇది. కాబట్టి మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాజ్యాంగబద్ధంగా మీరు అనుభవిస్తున్న పదవులు అన్నిటికీ రాజీనామా చేసి మీరు నిజంగా దమ్ముంటే బీజేపీ రాజ్యాంగాన్ని మేము రద్దు చేస్తున్నాం, మీకు నిజంగా దమ్ముంటే రాజ్యాంగం కాదు మనస్ఫూర్తితో మేము వెళ్తామని చెప్పేసి ఒక్క స్టేట్మెంట్ ఇవ్వండి. దేశంలో 140 కోట్ల ప్రజలందరూ కూడా మిమ్మల్ని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేసి మిమ్మల్ని అనగదొక్కుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఉన్నాం. చెప్పండి, మీరు ఏం చెప్తారు? ఇవాళ అమిత్ షాకి జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే రాజకీయ భవిష్యత్తు పెట్టింది అంబేద్కర్ గారే. ఇవాళ ఆయన చెప్తాడు భగవంతుడి పేరు చెప్తే స్వర్గంలోకి వెళ్తాడు కదా అని. ఇవాళ నీకు భగవంతుడు నేను మంత్రిగానో పార్లమెంట్ సభ్యుడిగానో దేవుళ్ళు చేయలేదు, ప్రజలు ఓట్లు చేస్తేనే నువ్వు అయ్యావు. ప్రజలు ఓటు హక్కు ఎవరు ఇచ్చారంటే అంబేద్కర్ గారు ఇచ్చారు. ఇవాళ అంబేద్కర్ ఇచ్చిన భిక్షతోటి నువ్వు హోంమంత్రిగా చలామణి అవుతూ అంబేద్కర్ గారిని అవమానించడం అంటే ఈ దేశాన్ని, దేశ ప్రజల్ని అవమానించడమే. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగం పట్టుకుని అందరూ కూడా ప్రమాణం స్వీకారం చేస్తూనే ఉంటారు, కానీ పైకి మాత్రం అది రాజ్యాంగాన్ని పట్టుకుంటారు. కానీ ఇవాళ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. ఏది ఏమైనా కానీ అమిత్ షా చేసినటువంటి దుర్మార్గమైన ఈ వాక్యాలను వెనక్కి తీసుకోవాలి, వెంటనే రాజీనామా చేయాలి. బీజేపీ ప్రభుత్వం వెంటనే ఆయన డిస్మిస్ చేసి సరైన శిక్ష విధించాలని కాంగ్రెస్ పార్టీగా మేము కోరుతున్నాం. చెప్పండి, ఏం చెప్తారు, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మా సోదరులు చెప్పారు, నగర కాంగ్రెస్లో ఉన్న జిల్లా నాయకులు అందరూ చెప్తున్నారు అదే మాటకి.
ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి దళిత మంత్రులు కూడా ఉన్నారు. దీన్ని తప్పకుండా ఖండించాలి. యావత్తు భారత ప్రజలందరూ దీన్ని గమనిస్తున్నారు. తక్షణమే అమిత్ షాని సస్పెండ్ చేయడని భారత యావత్ ప్రజలందరూ కోరిక. కాంగ్రెస్ పార్టీ అనేది చాలా చీప్ అనుకుంటున్నారు. మా మొట్టమొదటి నుంచి ఒక చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. అంచేత ఇమ్మీడియట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నాం. ఇది ప్రధానంగా నిన్న పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడిన మాటలు బాధాకరంగా అనిపిస్తున్నాయి. కోట్లాది మంది వెనుకబడిన వర్గాలకి దేవుడు అంబేద్కర్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, అలాంటి అంబేద్కర్ని ఇలా తక్కువ చేసి మాట్లాడడం చాలా బాధాకరం అని చెప్పి ఈ విశాఖ కాంగ్రెస్ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ అజయ్తో శివరామకృష్ణ, RTV, విశాఖపట్నం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.